నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యా నమః. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ప్రతినిత్యం ప్రభాత వేళలో ప్రభాకరుని యొక్క ఆగమనానికంటే పూర్వమే జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని, అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని మనం శంకర విజయం అనేటటువంటి శీర్షికతో చెప్పుకుంటూ, శంకర భగవత్పాదుల వారి ప్రియ శిష్యులైనటువంటి పద్మపాదుల వారి తీర్థయాత్రల గురించి మనం చెప్పుకుంటూ రామేశ్వర క్షేత్ర వైభవాన్ని మనం చెప్పుకున్నాం. ఎట్లా అయితే పద్మపాదుల వారు తీర్థయాత్ర చేశారో లోకడ కూడా మనం చెప్పుకున్నాం. చార్ధామ్ యాత్ర అని ఇప్పుడు చాలామంది చేస్తూ ఉంటారు. ఆ చార్ధామ్ యాత్రల్లో పూరి, రామేశ్వరం, ద్వారకా, బదరి ఈ నాలుగిటిని కూడా 4 పుణ్యధామాలు చార్ధామ్ అని పిలుస్తారని మనం చెప్పుకున్నాం. ఇవాళ చాలామంది కైలాస మానస సరోవర యాత్ర చేస్తున్నారు. మరి ఎంతో క్లిష్టమైనటువంటి యాత్రలు అన్నీ కూడా చాలా చేస్తున్నారు. వైష్ణోదేవి దర్శనమని, అమర్నాథ్ యాత్రని, ఏమాత్రం ప్రతికూలమైనటువంటి వాతావరణానికి కానీ మరి ఆర్థికమైనటువంటి విషయాలను కానీ అడ్డంకుల్ని కూడా వాళ్ళు హెచ్చించకుండా యాత్రలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. లోకడ కూడా ఈ విషయం గురించి మనం కొన్ని భాగాల్లో కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం. అయితే ఇంత చేస్తున్నప్పటికీ కూడా లోకంలో ధర్మం పరిపూర్ణంగా ఉన్నదా? జీవుడు అనేటటువంటి వాడు బాధలు లేకుండా, అకృత్యాలు లేకుండా, హింస లేకుండా, పాపాలు లేకుండా, ఏమీ లేకుండా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ చేస్తున్నారా అనంటే లేదనేటటువంటి సమాధానమే మనం చెప్పాలి. పుణ్యం కోసం తీర్థయాత్రలు చేయటమే కాకుండా, పాపాన్ని పరిహరించుకోవడం కోసం తీర్థయాత్రలు చేయటం కాకుండా, చాలామంది భయంతో భగవంతుడు నేను చేసినటువంటి పనులకి ఎటువంటి శిక్షణ విధిస్తాడో అన్నటువంటి భీతితో కూడా తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు చేసేటటువంటి మహానుభావులు ఈ లోకంలో ఉన్నారు. అయితే ఇంతమంది ఇన్ని విధాలుగా పూజలు చేసినా కూడా భగవంతుడు అనేవాడు కష్టపెట్టేవాడిని కష్టపెడుతూనే ఉన్నాడు, సుఖపెట్టేవాడిని సుఖపెడుతూనే ఉన్నాడు. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి రహస్యం అంటే, జీవి యొక్క కర్మలు దీనికి కారణం, జీవి యొక్క మనస్సు దీనికి కారణం అనేటటువంటి విషయాన్ని కూడా మనం లోగడ భాగాల్లో చెప్పుకున్నాం. ఈ మధ్యకాలంలో ఈ పూజలు చేయటంలో కూడా ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఒక ఫ్యాషన్ అనేది మొదలైంది. ఆధునికత పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక చోట విన్నాను నేను, పరమేశ్వరుడికి గంధాన్ని ఈ వేలుతో, అంటే అనామిక అని పిలువబడేటటువంటి ఉంగరం వేలుతో పెడితే ఒక ఫలితమని, మధ్యమ అనేటటువంటి ఈ మధ్య వేలుతో పెడితే ఒక ఫలితమని, చూపుడు వేలుతో పెడితే మరొక ఫలితమని, ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్పడం మొదలుపెట్టారు జనాల్ని మాయలో పడవేయడం కోసం. ఇవన్నీ నిజంగా శాస్త్రంలో ఉన్నాయా అంటే, భగవంతుడికి చేసేటటువంటి పూజ, భగవంతుడికి పెట్టేటటువంటి పువ్వు, భగవంతుడికి అర్పణ చేసేటటువంటి నైవేద్యం, భగవంతుడికి చేసేటటువంటి ఆ అభిషేకం, భగవంతుడి యొక్క దర్శనం ఎలా చేయాలంటే, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఫలం పత్రం పుష్పం తోయం యోమే భక్త్యాః ప్రయచ్చతి. నీవు సమర్పణం చేసేటటువంటిది అది ఫలం కావచ్చు, పత్రం కావచ్చు, పుష్పం కావచ్చు, నీళ్లే కావచ్చు, అది నీవు గనక భక్తితో గనక సమర్పణం చేసినట్లయితే నేను దాన్ని స్వీకరిస్తాను అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. కాబట్టి మనం ఏ వేరుతో గంధం పెట్టినా స్వామి మీద భక్తితో పెట్టామా లేదా, స్వామి ఇడల విశ్వాసంతో మనం పెట్టామా లేదా అన్నది ప్రధానం. ఇంకా కొంతమంది ప్రచారం చేస్తారు, ఈ పువ్వుతో పూజ చేస్తే ఈ ఫలితం, ఆ పువ్వుతో పూజ చేస్తే ఆ ఫలితమని. ఇంకా కొంతమంది చెబుతుంటారు, 3 రకాల పూలు తీసుకురండి, 5 రకాల పూలు తీసుకురండి అని చెబుతూ ఉంటారు. కొన్ని చోట్ల చూసినట్లయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం కనబడుతూ ఉంటుంది. తెల్లవారుజామునే లేచి పువ్వుల కోసం పరిగెత్తుతారు. వాళ్ళ ఇంట్లో చెట్లని మొక్కల్ని పెంచేటటువంటి అవకాశం లేక ఈ కాంక్రీట్ జంగిల్లో కొంతమంది ఇండివిజువల్ హౌసెస్ ఉన్నటువంటి వాళ్ళు బయట పెరట్లో ఎక్కడో వాళ్ళు చెట్లు వేసుకొని పువ్వులు పెంచుకుంటూ ఉంటే, చక్కగా పూలు కాస్తూ ఉంటే, చెట్లను పెంచుతూ ఉంటే, వాళ్ళు నిద్ర లేవడానికంటే ముందే వెళ్ళి ఆ చెట్లకు ఉన్నటువంటి పూలు కోసుకొచ్చి వీడు పూజ చేస్తారు. చూడండి, ఆ ఇంటివాడు చూడకుండా ఇంటివాడు చూస్తే ఒప్పుకోడు. కాబట్టి నిజంగా ఇటువంటి తస్కరించి తీసుకొచ్చినటువంటి సుమాలను
పరమాత్మకు సమర్పణం చేస్తే ఆ సమర్పణ ఫలితాన్ని ఎవరికి ఇస్తాడు ఆయన అంటే ఆ పూల చెట్టు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తాడు. నీకేమిస్తాడంటే మంగళద్రవ్యమైనటువంటి పువ్వుల్ని తస్కరించినటువంటి పాపాన్ని నీ ఖాతాలో వేస్తాడు. కాబట్టి మనం భగవంతుడికి పువ్వు పెడుతున్నామా, ఆకు ఇస్తున్నామా, లేకపోతే ఫలాన్ని పెడుతున్నామా, ఇది ప్రధానం కాదు. భక్తితో పెట్టామా లేదా అన్నటువంటి విషయాన్ని మాత్రమే మనం గ్రహించాలి. మన ఇంట్లో పువ్వులు లేకపోతే ఏదో కొని తీసుకొచ్చైనా ఆయనకి సమర్పణం చేయవచ్చు. అది కూడా అవకాశం లేకపోతే 2 బిల్వదళాలు పెట్టచ్చు. అది కూడా అవకాశం లేకపోతే అక్షతలు వేసి పూజ చేయవచ్చు. ఎందుకంటే భగవంతుడి యొక్క భావన ఏమిటి అంటే భావన మాత్ర సంతృష్ట హృదయాయి నమః అని లలితాసహస్రనామంలో అమ్మవారి గురించి చెప్తారు. నీ హృదయంలో గనక, నీ హృదయం నిండా గనక ఆ భావన ఉన్నట్లయితే ఆవిడ సంతుష్టురాలవుతుంది. అంతే తప్ప చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుగా నీవేదో పూజ చేస్తూ మనస్సు మాత్రం ఎక్కడో ఉండి చేసేటటువంటి పూజ మీద మనస్సు సంలగ్నం చేయనట్లయితే ఆ పూజ పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని నీకు అందించలేదు, భగవద్ అనుగ్రహాన్ని నీవు పొందలేవు అన్నటువంటి విషయాన్ని కూడా మనందరం గ్రహించాలి. కాబట్టి మనస్సుతో మాధవుడిని ఆరాధించాలి, భగవంతుడిని ఆరాధించాలి. మరిన్ని విషయాలను రాబోయేటటువంటి భాగాలలో సోదాహరణ సహితంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. స్వస్తి సర్వేషాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్ర రహస్యాలనే కార్యక్రమానికి స్వాగతం. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. అమ్మ కాశీ విశ్వేశ్వరి అంటే కాశీలో నివసించే తల్లి అని. దీనికి కాశీ అంటే ఏమిటి అంటే లివింగ్ ఓల్డెస్ట్ సిటీ అని పిలుస్తారు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ప్రాంతం ఏదైనా ఉందంటే అది కాశీయే. ఈ యొక్క క్షేత్రం ఎట్లా ఆవిర్భవించింది అంటే కాశీ క్షేత్రం అనేటువంటిది సృష్టి ఆరంభంలో ఆవిర్భవించినటువంటి క్షేత్రం అన్నమాట. కాశీ అనేది చిన్న విషయం కాదు. పరమేశ్వరుడికి రాజధాని కాశీ అని చెప్తారు. అంటే భూలోకంలో పరమశివుడికి రాజధాని కాశీ ఏట. అంతేకాకుండా సనాతన హిందూ ధర్మానికి కూడా రాజధాని కాశీ అని చెప్పాలి. ఎందుకంటే సనాతన హిందూ ధర్మానికి మూల స్తంభాలు సన్మతాలు అని చెప్తాం కదా 6. ఈ 6 మతాలకు కూడా మూలాలు మనకు కాశీలో కనబడుతూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా సృష్టి ఆరంభంలో ఇక సృష్టి చేయాలి అనుకునేటప్పుడు అప్పుడు శివుడు విష్ణుమూర్తిని ఆజ్ఞాపించడం జరిగింది. ఎందుకంటే శివకేశవులకు అభేదం. శివుడు విష్ణువుకి ఆజ్ఞాపిస్తుంటారు, విష్ణువు కూడా శివునికి ఆజ్ఞాపిస్తూ ఉంటారు. ఆ క్రమంలో సదాశివులు వారు విష్ణుమూర్తికి ఆజ్ఞాపిస్తే అప్పుడు విష్ణుమూర్తి మరి సృష్టి చేయాలంటే ముందు తపస్సు చేయాలి. అందుకే ఎప్పుడు కూడా సృష్టికి ముందు తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు అంటే అర్థం ఏంటంటే ఒక ప్లానింగ్ అనమాట. ఆలోచన ఉండాలి కదండి. ఏదైనా మనం తయారు చేయాలంటే దానికి చక్కనటువంటి ఒక ప్లానింగ్ ఉండాలి కదా. అంటే ఒక ఆలోచన ముందు. అందుకే ఒక విమానాన్ని కనుగొన్నాడు అంటే 2 సార్లు ఆయన కనుగొన్నాడు అని చెప్పాలి. ముందు తన మైండ్లో కనుగొన్నాడు, తర్వాత దానికి కార్యరూపంలో తీసుకురాగలిగాడు. కాబట్టి ముందు ఒక ప్లానింగ్ అవసరం కాబట్టి దానికి ఒక తపస్సు చేయాలి. అప్పుడు విష్ణుమూర్తి తపస్సు కోసం ఇప్పుడు అనువైనటువంటి ప్రదేశం ఏంటి, అసలు స్థలమే లేదు కదా అంటే అప్పుడు పరమేశ్వరుడు తన యొక్క భృకుటి నుండి ఒక తేజస్సు అనేది ఆవిర్భవించిందట. తన నుండి ఒక తేజోకాంతి, అది పంచక్రోశాత్మకమైనటువంటి తేజోకాంతి, పంచక్రోశుల విస్తీర్ణం ఉన్నటువంటి ఒక ప్రదేశం ఆ కాంతితో నిండిపోయిందట. అటువంటి ఒక ప్రదేశాన్ని పరమేశ్వరుడు తన కాంతితో తన నుండి సృష్టించాడట. అదే కాశీ అనమాట. ఆ ప్రాంతంలో విష్ణుమూర్తి చక్కగా కూర్చొని ధ్యానం చేసి అలాగే ఆ ప్రాంతాన్ని త్రిశూలంతో పట్టుకున్నాడట. ఆ ప్రదేశాన్ని ఆ పైన విష్ణుమూర్తి తపస్సు చేసి తర్వాత సృష్టి మొత్తం చేసిన తర్వాత అది జాగ్రత్తగా భూమండలంపై ఆ యొక్క ప్రదేశాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి సృష్టి మొట్టమొదట్లో ఆవిర్భవించింది కాశీ అనమాట. మళ్ళీ ప్రళయం వచ్చిన తర్వాత కూడా అంత నశించిపోతుంది, కానీ కాశీపట్నం మాత్రం ఎప్పుడు నశించదు. అలాగే త్రిశూలంతో స్వామి పట్టుకుని ఉంటాడు. అంత పవిత్రమైనటువంటిది కాశీ. కస్రుదీప్తౌ కాశీ అని పిలుస్తారనమాట. కస్రుదీప్తౌ కాశీ అని అంటే కాసము కలది కాశీ. కాసము అంటే కాంతి అని అర్థం అనమాట. కాంతిని కాసం అని పిలుస్తారు. అంటే కాశీ అంటే కాంతివంతమైనటువంటిది, ఒక తేజో ప్రాంతం అని అర్థం అనమాట. తేజో ప్రాంతం అంటే ఎటువంటి తేజస్సు అంటే సూర్యచంద్రులు కూడా ప్రకాశింప చేయలేనటువంటి తేజస్సు అనమాట. భగవద్గీతలో స్వామి చెప్తాడు, నా యొక్క స్థానం ఏ ప్రాంతాన్ని సూర్యచంద్రులు కూడా ప్రకాశింప చేయలేరో, సూర్యచంద్రులకి ఏ ప్రాంతం ప్రకాశాన్ని ఇస్తుందో అది నా స్థానం అని చెప్తాడు. కాబట్టి సూర్యచంద్రులు కూడా ప్రకాశాన్ని ఇచ్చే కాంతి, అటువంటి కాంతి స్థలమే కాశీ అనమాట. కాంతి అంటే జ్ఞానానికి చిహ్నం, పరమాత్మకు చిహ్నం అనమాట. కాశీ అంటే అది తన అర్థం. అందుకే ఋషులందరూ కూడా వాయుదేవుడు దగ్గర, వాయుదేవుడు చక్కగా ఋషులకు కాశీ పట్టణం గురించి అంటే కాశీ క్షేత్రం గురించి వివరిస్తే చక్కగా కాశీ గురించి విన్నారట.
విన్న తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మేము కాశీ కోసం చక్కగా విన్నామంటే బ్రహ్మగారు అన్నారు ఋషుల్ని మీరు ఒకసారి కాశీని దర్శించుకొని రండి అన్నారు. అప్పుడు కాశీని దర్శించుకుని వచ్చిన తర్వాత బ్రహ్మ అడిగారు మీకు ఏం కనపడింది అంటే మాకు అంత తేజస్సే కనబడుతుంది అన్నారట. మీరు ధన్యులు అన్నారట బ్రహ్మగారు ఋషులకు, ఎందుకంటే మీరు నిజమైనటువంటి కాశీని చూశారు అని. కాశీ అంటే నిజమైనటువంటి దర్శనం, కాంతి, అక్కడ ఒక తేజస్సుతో కూడుకున్నటువంటి ప్రదేశం. అందుకే కాశీలో మరణిస్తే ఇక సాక్షాత్ మోక్షమే అని చెప్తారు. అది చిన్న విషయం కాదు. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారు. అంత పవిత్రమైనటువంటి స్థలము కాశీ అనమాట. అందుకే దాని మహాశ్మశానం అని మరొక పేరు ఉంది. దాని శ్మశానం అంటే ఇక్కడ అర్థం వల్లకాట అని అర్థం కాదు. అంటే అందరి లయస్థానం ఏదైతే ఉందో, అంతేకాకుండా అందులోకి వచ్చి లయమైపోతారు, కానీ అది మాత్రం మిగిలే ఉంటుంది, అది శ్మశానం అనమాట. అంతే కదా, ఇప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి శ్మశానంలో బూడిదైపోవలసిందే, అలాగే ఇలా పూడ్చాల్సిందే, కానీ అది మాత్రం ఎప్పుడు కూడా పూడ్చబడకుండా శాశ్వతంగా ఉంటుంది. అందుకే మహాశ్మశానం అంటే శాశ్వతమైనటువంటి స్థలం అని అర్థం అనమాట. ఇక్కడ అది అర్థం తీసుకోవాలి. అందుకే కాశీ మహాశ్మశానం అంటే శాశ్వతమైనటువంటిది, జీవులకు నిర్యాణ స్థానం అని అర్థం. అంటే జీవులందరూ కూడా అక్కడికి వెళ్ళి నిర్యాణం చెందాల్సినటువంటి చోటు అనమాట. అందుకే దాన్ని మహాశ్మశానం అని, అలాగే వారణాసి అని పిలుస్తారు. అంటే వర అసి అనేటువంటి 2 నదులు గంగతో కలుస్తాయి అన్నమాట ఆ ప్రదేశం, అందుకే దానికి వారణాసి అని పిలువబడుతుంది. అంతేకాకుండా పెద్దలు ఏం చెప్తారంటే కాశీ అనేటువంటిది పట్టణం అట మనకు ఎలా కనబడుతుంది అంటే, కాశీపట్నం ఒక ధనస్సులాగా ఉంటుందట. కాశీపట్నం అంతా కూడా అక్కడ ప్రవహిస్తున్నటువంటి గంగా నది ఏదైతే ఉందో అది వింటినారిగా ఉంటుందట. మరి బాణం ఏమిటయ్యా అంటే ధర్మమే బాణం అట. ఇక దాన్ని సంధించేవాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడట. కాబట్టి కాశీ అనేటువంటి ధనస్సుని గంగాదేవి అనేటువంటి వింటినారిని కట్టి ధర్మం అనేటువంటి బాణంతో తను సంధిస్తాడట. మరి బాణం ఎవరిపై ప్రయోగం చేస్తాడయ్యా అంటే పాపుల మీద, పాపం మీద ప్రయోగం చేస్తాడట. ఈ పాపం మీద ఈ బాణాన్ని ప్రయోగం చేస్తే వెంటనే ఆ పాపమంతా కూడా దగ్ధమైపోయి ఇక వాళ్ళందరూ పవిత్రులు అయిపోతారట అని ఎంత చక్కగా చెప్పబడిందండి. అంటే కాశీ అనేది పవిత్రం చేసేది అని అర్థం అనమాట, మనకు వెలుగునిచ్చేది అని అర్థం. మీ ఇంటికి వెలుగునిచ్చాడు అంటారు. అంటే వెలుగు అంటే ఐశ్వర్యమని, జ్ఞానమని, అలాగే ఆనందం అని అర్థం అనమాట. కాబట్టి కాశీ ఏమి ఇస్తుందయ్యా అంటే మనకు వెలుగును ప్రసాదిస్తూ ఉంది అని. కాబట్టి అందుకే అక్కడ ఆ తల్లి వెలసి ఉంది, కాశీ విశాలాక్షిగా. ఆ తల్లి విశాలమైనటువంటి నేత్రాలు అనమాట. ఎంత పెద్ద నేత్రాలు అంటే అర్థం ఏంటి అంటే సమస్తాన్ని ఆ తల్లి చూస్తూ ఉంటుంది అనమాట. అలా సమస్తాన్ని చూసే తల్లి అనమాట ఆ తల్లి. అందుకే ఆమ్నయాక్షి అని కూడా పిలుస్తారు ఆ తల్లిని. ఆమ్నయాక్షి అంటే ఆ తల్లి తన చూపుతోనే జ్ఞానం ఇస్తుంది అనమాట. ఇలా చూడగానే వాళ్ళకి జ్ఞానం వస్తుంది అనమాట. అందుకే ఆ తల్లిని ఆమ్నయాక్షి అని, అలాగే కామాక్షి అని పిలుస్తారు ఆ తల్లిని. కామాక్షి అని ఎందుకు పిలుస్తారంటే ఆ తల్లి చూపుతోనే సమస్తమైనటువంటి కోరికలు నెరవేరిపోతాయి. ఎవరు ఏ కోరికలు ఉన్నాయో వాళ్ళ మనసులో అవన్నీ ఆ తల్లి చూపుతోనే ప్రసాదం చేస్తుందన్నమాట. అందుకే ఆ తల్లిని కామాక్షి అని, విశాలాక్షి అని. అంటే కన్నుతో, నయనములతో కూడుకున్నటువంటి నామధేయాలే ఎక్కువ ఉంటాయి మనకు అమ్మవారికి చూసుకుంటే. ఆరోగ్యాన్ని కూడా ఆ చూపుతోనే ప్రసాదిస్తుందన్నమాట. అంతేకాకుండా ఆ తల్లి ఆకలి బాధను కూడా తీర్చేస్తుందన్నమాట. ఇది ఆ తల్లి యొక్క కంటిలో ఉన్నటువంటి గొప్పతనం అనమాట. కాబట్టి ఒక్కసారి ఆ కాశీ విశాలాక్షి అయినటువంటి ఆ తల్లిని, విశ్వేశ్వరి అంటే విశ్వానికే ఈశ్వరి ఆ తల్లి, ఆ తల్లిని ఒక్కసారి మనం శ్రద్ధాభక్తులతో మనం నమస్కరించుకుంటే కనుక మన అన్ని అభిష్టములు నెరవేరి మనం సద్గతులను పొందిదముగాక. హరి ఓం తత్సత్. ఒకరు అడిగారంట, స్వామి నువ్వు చిలకలాగా రావాలన్నారంట, చిలకలాగా వచ్చారంట. ఒకరు అడిగారంట, స్వామి నువ్వు గుర్రం తలతో రావాలన్నారంట, వచ్చిండ్రంట. ఇంకొకరు కొరకు సగం సింహం తల, సగం మానవ శరీరంతో వచ్చాడంట. అంటే ఏ విధంగా అంటే ఆ విధంగా వస్తాడు. ఆ అవతారం ఎత్తడానికి కారణం ఏంటంటే అతని భక్తులు, భాగవతములు అంటారు కదా, వాళ్ళ కొరకు పెట్టాడు. ఒకరు తపస్సు చేశారు, దక్షుడు తన కొరకు దాక్షాయణిగా అవతరించాడు. అంటే చూడండి ఆ పరమేశ్వరుడు ఎంతగా పరిపూర్ణంగా తనని స్మరించే వాళ్ళ కొరకు వస్తాడు. ఆ దక్ష ప్రజాపతి కోరుకుంటే దాక్షాయణిగా వచ్చాడు, హిమవంతుడు కోరుకుంటే పార్వతీదేవిగా వచ్చింది, భృగుడు కోరుకుంటే భార్గవునిగా వచ్చాడు, కశ్యప మహారాజు కోరుకుంటే వామనుడిగా వచ్చాడు. నాకు సంతానం లేదు, 60,000 సంవత్సరాలు అయిపోయిందని తపన పడుతున్న ఒక మహాధర్మాత్ముడికి రామచంద్రమూర్తిగా పుట్టాడు. 4 తపస్సు చేస్తే కృష్ణుడిగా వచ్చాడు. 4 తపస్సు ఎవరు చేశారండి? దేవకీ వాసుదేవుడు, యశోదానందులు 4 తపస్సు చేస్తే ఒక్క కొడుకుగా వచ్చాడు. అంటే ఎవరికైనాకనే వస్తాడు ఆ స్వామి. అంటే మనం ప్రతిసారి ఏమనుకుంటామంటే రాక్షసులను సంవరించడానికి వస్తాడండి అనుకుంటాం. కాదు, పాండురంగడుగా వచ్చిన ఆ శ్రీహరి ఎందరి ఇళ్లలో తను పని చేశాడు, సక్కుబాయి కొరకు ఎంత కష్టపడ్డాడు, నీళ్లు నింపాడు, ఆ నీళ్లు పోసాడు, బియ్యాన్నంతా ఇసిరాడు, ఎన్ని రకాలుగా చేశాడు ఆ పాండురంగడుగా పుట్టి. ఎవరి కొరకు? తన భక్తుల కొరకు వచ్చాడు. నిజమే,
వస్తాడు కొన్నిసార్లు దుష్టులను శిక్షించడానికి. కానీ ఆ హరి రావాలంటే మనం ఏం చేయాలంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే అగ్నిహోత్రం మీద పెడితే ఆ నెయ్యి కరిగినట్టుగా గడ్డగట్టిపైన ఆ స్వామి, అంటే ఇప్పుడు నెయ్యిని తీసుకొని మీరు మంచు ప్రదేశంలో పెట్టండి, అది గడ్డగట్టిపోతుంది. ఆ గడ్డగట్టిపోయిన దాన్ని పల్చగా చేయాలంటే దాన్ని ఏం చేయాలి, అగ్నిహోత్రం మీద పడాలి, అప్పుడే అది కరిగిపోతుంది. అది కరగాలంటే ఏంటిది, గడ్డగట్టిపోయిన ఆ స్వామిని కరిగేటట్టుగా మన ప్రార్థనలో, మన తపనలో, మన మనసులో ఆ శ్రీహరి ఉండాలి. ప్రతిరోజు నేను అరగంట సేపు పూజ చేస్తున్నానండి అంటారు. 24 గంటలలో 30 నిమిషాలు నువ్వు పూజ చేస్తే 23 గంటల 30 నిమిషాలు నువ్వు శ్రీహరిని మర్చిపోయినావా? ఎక్కడ మర్చిపోయానండి, మర్చిపోవడానికి అవకాశం లేదు, కానీ నాకు సమయం లేదండి, నేను ఆఫీస్కి వెళ్తాను, లేదా నాకు ఆఫీస్కి వెళ్ళడానికి 2 గంటలు ట్రాఫిక్లో టైం అయిపోతుందండి, ఈ రకరకాలవన్నీ చెప్తాం. నిజమే, మీరు ట్రాఫిక్లో ఉన్నారు, కారులో వెళ్తున్నారు, స్కూటర్ మీద పోతున్నారు, మీ మనసులో హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అనడానికి అక్కడ ఏది అడ్డంకిగా లేదు కదా. లేదా మీరు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత మనం చైర్లో కూర్చున్నప్పుడు ఒక్క నిమిషం, అయ్యా కృష్ణ, నీ వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నేను ఈ పని చేస్తున్నాను, నీ వల్ల నాకు 2 పూటల భోజనం చేసుకునే అవకాశం వచ్చింది, ఇంత మంచి చొక్కా వేసుకుంటున్నాను, ఇంత మంచి ఏసీ రూమ్లో పనిచేస్తున్నాను అని చెప్పి మనం ప్రార్థన చేసుకొని కృతజ్ఞపూర్వకంగా వారిని ఒక్కసారి స్మరించుకోండి. ఎందుకంటే మనము వెళ్తున్న దారిలోనే చూడండి, మీరు ఆఫీస్కి వెళ్తుంటారు, కారులోనే వెళ్తుంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగిపోతుంది. అక్కడ యాచకులు వచ్చి మన కార్ చుట్టూ తిరిగి అడుగుతుంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు శ్రీహరి నామం చేస్తూనే ఉన్నారు, కానీ ఆ యాచించే వాళ్ళు మన కార్ చుట్టూ వచ్చి ఆ గ్లాస్ డోర్ని టక్ టక్ అని కొట్టి అయ్యా ఆకలి అవుతుందంటారు. అంటే మరి ఒక్కసారి ఆలోచించండి, ఆ శ్రీహరి మీకు ఎంత ఇచ్చాడు. దాని కొరకు మనకు జీవితంలో మనకు ఆ రోజు ఇచ్చిన 24 గంటలలో ఒక అరగంట ఇంట్లో కూర్చుంటేనే పూజ అంటే కాదు, స్మరణ అనేది ఎప్పుడు ఉండాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ జన్మ ఇచ్చింది మన క్రితం జన్మలు చేసుకున్న పాపాన్ని హరించడానికి. అడుక్కునే వాళ్ళని చూడండి, వాళ్ళు ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నారో ఈ విధంగా ఉన్నారు. ఏ జన్మలో నువ్వు హరిని స్మరణిస్తూ ఉన్నావేమో ఈ జన్మలో నీకు అవకాశం ఇచ్చిండ్రు, అది మనం ఆలోచించాలి. అయితే మళ్ళీ మనకు ఈ అవతారాలు అనేటప్పటికీ ఆ స్వామి కరిగిపోయి మన దగ్గరికి రావాలి అంటే అంతగా నువ్వు ప్రార్థన చేయాలి. చేసినప్పుడు మళ్ళీ ఒక అనుమానం వస్తుంది, ఏమండి దశావతారాలేనా అంటే, ఇప్పుడు దశావతారాలలో వెంకటేశ్వర స్వామి అవతారం లేదు, మరి వెంకటేశ్వర స్వామి శ్రీహరి అని అంటాం కదా, మరి శ్రీహరి ఎందుకు లేదు అంటే, మనల్ని మన లోపల భక్తి పెరగడానికి, మన లోపల ఒక మనిషి ఎలా ఉండాలని అనడానికి ఈ దశావతారాలలో ఒక్కొక్కటి మనకు నేర్పిస్తూ పోతుంది. మరి వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడే వరాహస్వామి కూడా తిరుమలలో కలిశారు కదా, మరి శ్రీహరి అయితే 2 సార్లు ఉంటారా? అక్కడే కాదండి, రామాయణంలో కూడా ఆ భార్గవరాముడు రామచంద్రమూర్తి దగ్గరికి వస్తాడు, వివాహం చేసుకొని మిథిలా నగరం నుంచి అయోధ్య వస్తుంటే, మరి అప్పుడు కూడా భార్గవుడు కూడా శ్రీహరే, రాముడు కూడా శ్రీహరే. తాను ఏదైనా చేయగలుగుతాడు, మాయాలోలుడు. ఎందుకొరకంటే తాను మనకు నేర్పియడానికి వస్తున్నాడు, మన పాపాలన్నీ హరింపజేయడానికి వస్తున్నాడు, అంతేగాని మనల్ని తప్పుదోవ పెట్టడానికి కాదు. అయితే మనం అనుకుంటాము, సరేనండి మరి దశావతారాలు శ్రీహరి మనం చదువుతున్నాము, మరి ఎందుకని ఒక శ్రీహరియే వస్తుంటాడు అప్పుడప్పుడు అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, సృష్టించడం బ్రహ్మ యొక్క కర్తవ్యము, స్థితి అంటే మనల్ని ఉన్నట్టుగా ఉండి మనల్ని అందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకి ఏ ఆటుపోట్లు రాకుండా చూడడం కూడా శ్రీహరి యొక్క కర్తవ్యం కింద ఉంటుంది. లయ అంటే ఈ యొక్క అందరినీ లయలో అంటే ఇంకా యుగం అయిపోవడము, లేకపోతే పెద్దగా సునామీలు రావడము, కొన్ని వేల మంది లక్షల మంది ఒకటేసారి చనిపోవడం, ఇవన్నీ కూడా లయగా అయిపోవడమే, అవన్నీ కూడా పరమేశ్వరుడిది వస్తుంది. అయితే మరి భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని రకాలుగా ఎందుకు ఉండాలండి అని అనుమానం మనకు వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. మన లౌకిక జీవితంలో మన ఇంట్లో ఒకరోజు మనం లేము, లేదా మనం ఏదో ఫంక్షన్ పోయాము, వచ్చేటప్పటికి దొంగలు పడ్డ వెంటనే వెళ్ళి మనము సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వెళ్ళి, అయ్యా మా ఇంట్లో దొంగలు పడ్డారంటే అతను వచ్చి మనని గురించి రక్షిస్తాడా? లేదు. పోనీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు రక్షిస్తారా అంటే లేదు. వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు రక్షిస్తారా అంటే రక్షించరు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడమో ఏదో చేస్తారు. మరి భగవంతుడు ఒక్కడే అయినప్పుడు మరి తత్తిమయి ఇప్పుడు ప్రభుత్వం ఒక్కటే, ప్రభుత్వం మనకు కనబడదు, భగవంతుడు మనకు కనబడడు. అదేవిధంగా ప్రభుత్వం ఒక్కటైనప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ మనల్ని ఎందుకు రక్షించదు, లేదా సబ్ రిజిస్ట్రార్ ఎందుకు రక్షించడు, ఒక పోలీస్ వాళ్ళు ఎందుకు రక్షిస్తారంటే, ఈ ముగ్గురు కూడా త్రిమూర్తులు కూడా శ్రీహరే మనల్ని రక్షించడానికి వస్తాడని చెప్పడానికి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు
ఆ శ్రీహరి ఎందుకు వస్తాడు, ఎవరి కొరకు వస్తాడంటే భక్తుల కొరకే వస్తాడు. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఏమోనండి ఎక్కడో ఎప్పుడో దక్ష ప్రజాపతికి దాక్షాయణిగా పుట్టుంటుంది అమ్మవారు అనుకుంటాం. ఈ కలియుగంలో కూడా మనకు తెలుసు కదండి, రామదాసును ఈ గోల్కొండ జైల్లో వేసి రకరకాల శిక్షలు వేస్తుంటే ఎప్పటి త్రేతాయుగము, ఎప్పుడు కలియుగము, మధ్యలో ద్వాపర యుగం అంతా అయిపోయినాక కూడా ఆ రాముడు లక్ష్మణుడు వచ్చి ఆ తానేషాకు వాళ్ళు కప్పం కట్టారా లేదా, అది మన కంటి ఎదురుగా, అంటే మనం బహుశా చూడకపోవచ్చు, నిజంగా జరిగిందే కదా. మరి ఎందుకొరకు వస్తారు? కరిగిపోయారు. గడ్డగట్టుకుపోయిన ఆ స్వామి ఆ నెయ్యి కరిగిపోయినట్టుగా ఆ రామదాసు కీర్తనలు వింటూ పరిగెత్తుకొని వచ్చారు. త్యాగరాజస్వామి కొరకు రాలేదా పరిగెత్తుకొని? ఆ కావేరీ నదిలో పడేస్తే కూడా విగ్రహాలు అనుకొని వాళ్ళ అన్నగారు పడేస్తే మరి ఆ విగ్రహాలు పైకి లేచి వచ్చి త్యాగరాజస్వామి దగ్గరికి ఎలా వచ్చాయి? ఇవన్నీ కూడా ఏంటిదంటే అది అవతారమే.